నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. ఒకసారి నా వైపు చూడండి. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి అని నా అతిక్రమము నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదు అని అంటే బాగుండేది. ఏమంటాడు అక్కడ? నా అన్నాడా మా అన్నాడా? అయ్యా నేను ఒక్కడనే కాదయ్యా దోషం చేసింది, నేను ఒక్కడనే కాదయ్యా పాపం చేసింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు, అందరూ పాపము చేసి ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయిపోయారు, మేము దోషులం అయిపోయామయ్యా. వింటున్నారు ఈ మాట? మేము దోషులం అయిపోయామయ్యా, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు అని దావీదు భక్తుడు పాట పాడాడు కదా. దావీదు ఈ మాట అంటే ఆయన కుమారుడు సొలొమోను ఇంకొంచెం ముందుకు కొనసాగి ఏమంటాడో తెలుసా? కృపా సత్యముల వలన పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంటాడు. ఏమన్నాడు? ఒకసారి చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం. తమ్ముడు చదవండి ఎవరైనా. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి చెప్పండి. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. నా వైపు చూడండి. ఈ సామెతల గ్రంథం రాసింది ఎవరు? సొలొమోను గారు. వాళ్ళ నాన్నగారి పేరేంటి? దావీదు గారు. దావీదు గారు ఏమన్నాడు? మా అతిక్రమములకు ప్రాయశ్చిత్తము చేయువాడవు నీవే అన్నాడు. దానికి కొంచెం ముందుకొచ్చి సొలొమోను మాట్లాడుతున్న మాట, కృపాసత్యముల వలన పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆ కృపాసత్యం ఎవరో? యోహాను భక్తుడు అంటాడు, వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు దిగి వచ్చాడు. ఆ కృపా సత్యమే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దైవజనం ఆలకించారా? ఆకాశం క్రింద భూమికి పైన ఏ మనుషుని దోషానికైనా ప్రాయశ్చిత్తం కలుగజేసేది, పాపానికి దోషానికి ప్రాయశ్చిత్తం కలుగు చేసేది యేసుక్రీస్తు వారి రక్తము తప్ప మరి దేని ద్వారా మనుషుని పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. వినారు ఇక్కడ? మనుషుని పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. దోషాన్ని పోగొట్టుకోవటానికి అన్ని మత గ్రంథాలు ఏకగ్రీవంగా అంగీకరించేది ఏంటో తెలుసా? రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని. అందుకని పురాతన కాలము నుంచి ఎడ్లను వధించేవాళ్ళు, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు, మేకలను వధించేవాళ్ళు, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు, పొట్టేళ్లను వధించేవాళ్ళు, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు, పావురాలను వధించేవాళ్ళు, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు. ఎందుకయ్యా రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు? రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని మనుషులు నమ్మారు. అయితే ఆ నమ్మిక కొంతవరకు వాస్తవమే కానీ పరిపూర్ణమైన నిజం కాదు. రక్తము ద్వారా పాప క్షమాపణ ప్రాయశ్చిత్తం కలుగుతుంది నిజమే. ఎవరి రక్తం ద్వారా? కృపా సత్యములుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మానవాళికి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. గట్టిగా చెప్దాం ఆమేన్. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఎవడైతే పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో వాడు కుళ్ళు పట్టడు, అంటే నరకానికి వెళ్ళడు. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా తన పాపానికి ఎవడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో వాడు నిత్యము బ్రతుకుతాడు. వాళ్ళు ఎక్కడికి చేర్చబడతారు? చెప్పాలి. వారు ఎక్కడికి చేర్చబడతారు? నా ప్రభు బిడ్డలారా, సిలువను గూర్చిన వార్త లోకంలో తెలియని ప్రజలు వెర్రితనంగా మాట్లాడతారు. అపోస్తుడైన పౌలు వారు అంటారు, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎగతాళిగా అంటారు, బాబు ఏంటయ్యా సిలువ, ఆయన దేవుడైతే ఏంటా కొరడా దెబ్బలో, ఏంటా తల మీద మొండ్ల కిరీటం, ఏంటా ఆయన చేతుల్లో మేకులు, ఏంటా ఆయన కాళ్ళల్లో గాయాలు, అరే నాకటి సార్లు దున్నినట్లుగా ఆయన వీపును దున్నారే, ఇంత ఘోరమైన మరణం ఎందుకో? మానవాళి పాపం నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసేవాడు ఒకడు కావాలి. ఆ ఒక్కడే
నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. పెద్దగా చెప్దాం ఆమేన్. యేసుక్రీస్తు వారు ఒక క్రైస్తవులకు చెందినవాడు కాదు, ఒక హైందవులకు మాత్రమే చెందినవాడు కాదు, ఒక ముస్లిమ్స్కు మాత్రమే చెందినవాడు కాదు, ఒక యూదులకు మాత్రమే చెందినవాడు కాదు, కొందరి కొరకే ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించిన వాడు కాదు. యోహాను భక్తుడు అంటాడు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరము అనే చోట కింద పుట్నోట్లో ప్రాయశ్చిత్తము అనే పదాన్ని వాడతాడు. రైట్, నాతో కలిసి, ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చప్పుడు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఏ లోకానికి? పెద్దగా చెప్పాలి. ఏ లోకానికి? చెప్పాలి. ఏ లోకానికి? క్రైస్తవ లోకానికేనా? అమెరికా లోకానికేనా? ఆస్ట్రేలియా లోకానికైనా? ఇంగ్లాండ్ దేశానికైనా? ఈ దేవుడు సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. సర్వలోకములో ఉన్న సమస్త మానవాళి కొరకు ప్రాయశ్చిత్తాన్ని చెల్లించిన ఏకైక దేవుడు. బిడ్లారా, మరణం నువ్వు చూడకుండా, ఏ మరణం? నరకమనే మరణం నువ్వు చూడకుండా పరలోకం చార్చబడి యుగాయుగాలు పరలోక రాజ్యంలో దేవునితో కూడా నువ్వు బ్రతకాలంటే మొట్టమొదట యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి నువ్వు బాప్తిస్మం తీసుకొని ఉండాలి. ఎవరు యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తంతో కడగబడి పాప క్షమాపణ పొందుతారో, పాప క్షమాపణ పొందిన ప్రతి వ్యక్తి, మరోసారి మాట చెప్తున్నాను, పాప క్షమాపణ పొందిన వారు, బాప్తిస్మం పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి రాగలుగుతారు. యేసు లేకుండా పరలోకానికి రారా? యేసుక్రీస్తు రక్తము లేకుండా పరలోకంలో అవకాశం లేదా? యేసుక్రీస్తు సిలువ చెంత చారకపోయినా నీతి కార్యాలు చేసి, పుణ్య కార్యాలు చేసి, దానాలు చేసి, ధర్మాలు చేసి, ఇలాంటి పుణ్యకార్యాల ద్వారా మనుషుడు పరలోక రాజ్యం చారలేడా? నా దేవుని వాక్యం అంటుంది, మనుషుని నీతి క్రియ దేవుని ఎదుట మురికి గుడ్డ. ఏ మనుషుడైనా పరలోక రాజ్యం చారాలంటే సిలువ చెంతకు రావాల్సిందే, యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాల్సిందే, నేను పాపినని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని నూతన జన్మ పొందాల్సిందే. యేసు లేకుండా పరలోక రాజ్య అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి అంటారు కదా, నేనే మార్గం. స్వరం ఎత్తాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు. పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక్క మార్గం, ఆ ఒక్క మార్గమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. హైదరాబాద్ రావడానికి ఒకటే మార్గం ఉందా? చాలా మార్గాలు ఉన్నాయా? చాలా మార్గాలు ఉన్నాయి. మేడ్చల్ నుంచి రావచ్చు, జహీరాబాద్ నుంచి రావచ్చు, మెదక్ నుంచి రావచ్చు, పటాన్ చెరువు నుంచి రావచ్చు, మెహదీపట్నం నుంచి రావచ్చు, బెంగళూరు హైవే నుంచి రావచ్చు, కరీంనగర్ హైవే నుంచి రావచ్చు, కర్నూలు హైవే నుంచి రావచ్చు. నేను అడ్డదారిన పొలాల్లో పడి నడుచుకుంటూ వస్తాం. వద్దంటారు ఏంటి మీరు? హైదరాబాద్ రావటానికి 150 దారులు ఉన్నాయి, అమెరికా వెళ్ళటానికి 250 దారులు ఉన్నాయి, ఆంధ్ర వెళ్ళటానికి 350 దారులు ఉన్నాయి. పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక్క దారి, ఆ ఒక్క దారి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. సో యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మొదట మనకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. అంతటితో కాదు సుమే, అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నేను ఎట్లా పవిత్రుడిగా మార్చబడగలను? అల్లాడతాడు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం, నేను త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు. నాతో కలిసి, అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. హల్లెలూయా. బిడ్లరా, ఈ మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. ప్రాయశ్చిత్తం కలగాలంటే మొట్టమొదటి ఎక్కడికి రావాలి?
యేసుక్రీస్తు సిలువ చెంతకు రావాలి, అంతటితో ఆగకూడదు. ఆ తర్వాత ఏంటో తెలుసా? ఈ యెషయా ప్రవక్త అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో సంచరిస్తున్నానని తన పాపం నిమిత్తం పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దూత ఒకడు కారు తీసుకొని బలిపీఠములో నుండి తీయబడిన నిప్పు కణం చేత అతని పెదవులను కాల్చాడు. ఎప్పుడైతే పెదవులను కాల్చాడో అంటాడు, నా పాపమునకు ప్రాయశ్చిత్తం, నా దోషం తొలగిపోయింది అంటాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. కొన్ని సందర్భాల్లో ఈ పెదవులు వదరబోతు మాటలు మాట్లాడతాయి, గర్వపు మాటలు మాట్లాడతాయి, అహంకారపు మాటలు మాట్లాడతాయి, అపవిత్రపు మాటలు మాట్లాడతాయి, డాంబికపు మాటలు మాట్లాడతాయి, డాంబికాన్ని చూపించే మాటలు మాట్లాడతాయి. దీని గురించే ఇదే కీర్తనలో 49వ కీర్తనలో ఓ స్థలంలో రాసి ఉంటే చూడండి. 49వ కీర్తన 13వ చరణం, 49:13. నాతో కలిసి చెప్పండి. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. ఏ గతి? పాతాళములో వారు మందవలే కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఎవరు మందవలే కూర్చబడతారు? ఎవరికి మరణం కావలివాడిగా పాతాళంలో ఉంటుంది? ఇక్కడ ఒక మాట చెప్పండి నాతో కలిసి పెద్దగా. స్వాతిశయ పూర్ణులకు. ఎవరట? స్వాతిశయం అంటే ఏంటి? స్వాతిముత్యమా? నీ తెలివి సేకటపడా. స్వాతిశయం అంటే వాళ్ళను కూర్చి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మా కులం ఏంటో తెలుసా? ఆంధ్రాలో మాది అగ్రవర్ణం అంటారు. అగ్రవర్ణం అంటారు. ఏ వర్ణం అమ్మా అన్నావా? నీ కేర్ ఆఫ్ అడ్రస్ పాతాళమే. అసలు మా ఇంటి పేరటోళ్ళు ఉన్నారే, అందరి ఇంటి పేరటోళ్ళు వేరు, మా ఇంటి పేరటోళ్ళు వేరండి. మా ఇంటి పేరు మొండితోక. మా కుటుంబం, మా ఫ్యామిలీ, అసలు మా గ్రామంలో మా ఫ్యామిలీ ఉంది. అసలు మా ఫ్యామిలీనే నక్కల వంశమే వేరండి, నక్కల వంశం. అసలు మా ఫ్యామిలీ, మా బ్యాక్గ్రౌండ్ అని చూసారా? అసలు మా తాతల మొత్తాతలు అంతేనండి మా ఫ్యామిలీ. మీకు తెలుసండి, మా కులస్తుల స్వభావాలే కాస్తంత డిఫరెంట్. ఈ స్వాతిశయ పూర్ణుల బ్యాచ్ అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? నరకంలో మందలాగా కూర్చబడతారు. మరణం వారికి కాపరాయి, పాతాళం వారిని బంధిస్తుంది. ఎవరిని? స్వాతిశయ పూర్ణులను. ఇలాగే ఓ చోట మ్యారేజ్కి వెళ్ళే వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. మొత్తానికి వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. సహజంగా నాకున్న అలవాటు ఏంటంటే, రాజశేఖరయ్య గారి లాగా నేను అంత స్ట్రిక్ట్ కాదు. ఆ తండ్రి, ఆ పెద్ద వయసు, ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ఎట్లా అన్నారా, వాళ్ళని సిలువుకి ఎక్కించినట్టే, ఏమాత్రం తలదిప్పారా, అయిపోయినట్టే. అస్సలు కాంప్రమైజ్ గారు. పిల్లలు శబ్దం చేస్తున్నా అస్సలు ఊరుకోరు. నా దగ్గరకు వచ్చేసరికి కాస్త చూడనట్టుగా నా పని నేను చేసుకుంటూ పోతాను. డిస్టర్బెన్స్ ఉన్న సాధ్యమైనంత వరకు ముందుకెళ్తా. అలాంటి నాకే ఒక ఆవిడ ఆ మ్యారేజ్ దగ్గర భలే అభ్యంతరంగా ఉంది. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉంటే ఒకసారి అటు వెళ్ళింది, మరలా ఇటు వచ్చింది, మరలా ఒకసారి అటు వెళ్ళింది, మరలా ఇటు వచ్చింది. నేను తొందరపడినా. ఎందుకంటే ఏమో ఇవాళ రేపు షుగర్ అనే మాయదారి రోగం ఉంది కదా, ఈ షుగర్ బాధితులు పదే ఈ సరే ఎవరికే ఇబ్బంది ఉందో మనం ఎందుకులే తొందరపాటు అని మౌనంగా ఉన్నా. 3ఓసారి వెళ్ళి వచ్చింది, 4ఓసారి వెళ్ళి వచ్చింది. నేను లెక్కేసా, మొత్తం 8 సార్లు వెళ్ళి వచ్చింది. అని డైరెక్ట్గా అనలేక నా పక్కన నన్ను తీసుకెళ్ళిన ఒక తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు ఇదేదో దయ్యంలాగా ఉన్నట్టుంది, కాస్త ఆపు తమ్ముడు అన్న. ఏమన్నాడు తెలుసా? మనం ఆపినా ఆగదన్నా. ఆపినా ఆగదన్న సంగతి నీకెట్టా తెలుసు తమ్ముడు అన్న.
ఆవిడెవరో కాదు, మా అత్తే అన్నాడు. అంటే మీ అత్త ఆగదా అన్న ఎందుకు ఆగదంటే, మొన్ననే మా మామ ఈ పెళ్ళికి రావాలని చెప్పి మా మామతో గొడవ పెట్టి నెక్లెస్, నడుము చూసారా, వడ్డాను చూసారా, నేను చూడలేదయ్యా. ఈ దరిద్రం అంతా అసలు నేను పట్టించుకోను. అవసరమైంది తీసుకుంటా, అనవసరమైన దాని గురించి అసలు మాట్లాడనంటే అంటాడు. అవి ఎందుకు తిరుగుతుందంటే, నన్ను చూడు, నా నెక్లెస్ చూడు, నన్ను చూడు, నా వడ్డానం చూడు, నన్ను చూడు, నా బంగారు గాజులు చూడు, నన్ను చూడు, నా గోల్డెన్ వాచ్ చూడని అన్న. యేసు ప్రభు తప్ప ఎవడూ ఆపలేడన్న. ఈ బ్యాచ్ అంతా ఎవరు అనుకున్నారు? స్వాతిశయ పూర్ణులు. వీళ్ళంతా పాతాళంలో మందలాగా కూర్చోబడతారు. ఏం చేయాలి? యెషయా ప్రవక్తలాగా ఎప్పుడైనా నీ నోట కాని మాట వస్తే, క్రీస్తు బలిపీఠం చేరినప్పుడు పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేస్తే, నీ పశ్చాత్తాప ప్రార్థన ద్వారా బలిపీఠంలో నుండి తీయబడిన వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మని అగ్ని చేత నీ పెదవులను కాల్చి నీ దోషానికి ప్రాయశ్చిత్తం చేసి నిన్ను పవిత్రమైన వాడిగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, నిజంగా పశ్చాత్తాపడతావో, నీ రోత జీవితాన్ని గురించి, నీ భ్రష్ట జీవితాన్ని గురించి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ, కాని మాట వచ్చిందయ్యా, దోషకృత్యం చేశానయ్యా, అపవిత్రున్నయ్యా, నా జీవితం సరైంది కాదయ్యా అని ఎవడైతే తన దోషము నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పశ్చాత్తాపడతాడో, వాని పశ్చాత్తాప ప్రార్థన దేవుడు విని వాక్యమనే అగ్నితో వాడి పెదవులు కాల్చేస్తాడు. దేవుడు పరిశుద్ధాత్మని అగ్ని చేత వాడిని కాల్చడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే కాల్చడం ప్రారంభించాడో దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దోషానికి ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం కలుగుతుందో, నరకమనే కుళ్ళు పట్టకుండా నిత్యము దేవునితో కూడా బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆఖరి మాట చెప్తాను బిడ్డలారా, నిత్యము ప్రభుతో బ్రతకటం అనేది, నరకానికి అప్పగించబడకుండా మన ఆత్మ పాతాళానికి చేర్చబడటం అనేది, యేసుక్రీస్తు రక్తముతో కడగబడినంత మాత్రాన అది సులువుగా దొరికేది కాదు. రక్షణ ఉచితమే, రక్షణను కాపాడుకోవటానికి ప్రయాసపడాలి. అగైన్ నా వైపు చూడండి, రక్షణ ఉచితమే. యేసుక్రీస్తు నా దేవుడని నోటితో ఒప్పుకున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, ఆయన రక్తం ద్వారా కడగబడుటను బట్టి నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందని జస్ట్ ఒక్క నిమిషంలో పాపి పవిత్రుడిగా మారిపోయాడు. పవిత్రుడిగా మార్చబడిన తర్వాత పవిత్రతను కాపాడుకోవటానికి జీవితాంతం నువ్వు ప్రాకులాడాలి. అందుకని అంటాడు కదా, రక్షణ పాత్రను చాతబూని అన్నాడు కదా. రక్షణ పాత్రను అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కాపాడుకోనండి. ఏంటి రక్షణ? ఏదో బాప్తిస్మం తీసుకొని ఒక్క నిమిషం అట్లా మునిగి లేచిన స్వల్పమైన కార్యం అంటారా? హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ. మట్టి గట్టాన్ని మహిమాలోకంలోకి చేర్చేది రక్షణే. పునరుద్ధానపు శరీరాన్ని అనుగ్రహించేది రక్షణే. దేవునితో యుగాయుగాలు బ్రతికే ఆధిక్యత ఇచ్చేది రక్షణే. నేనంట, ఎరుకోలో ఉన్న కుటుంబాలన్నీ నాశనం అయిపోయాయి, ఒక్క రాహాబు కుటుంబం తప్ప. రాహాబు నీ కుటుంబం కాపాడబట్టడానికి కారణం ఏంటమ్మా అంటే, ఆ తల్లి ఏమంటుందో తెలుసా? చిన్న ఎర్రని తొగరు దారం, చిన్న ఎర్రని దారం నా కిటికీ కట్టుకున్నానయ్యా, ఆ చిన్నని ఎర్రని దారమే నా ఇంటికి రక్షణ ప్రసాదించిందయ్యా. ఎర్రటి చిన్నటి దారమే అంత గొప్ప రక్షణనిస్తే, యేసుక్రీస్తు రక్తం మరి నిశ్చయముగా మనకు రక్షణను భిక్షగా ప్రసాదించునుగాక. విచిత్రం, తాను చూడండి నా వైపు, తాను యెరూషలేములో ప్రవేశించినట్లుగా రక్షణను కాపాడుకునేవాడు పరలోకపు యెరూషలేములో ప్రవేశించే భాగ్యం ఇస్తాడు దేవుడు. అయితే ఈ రక్షణ కాపాడుకోవటానికి మనమేం చేయాలి? చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. చివరి మాట నాతో కలిసి చెప్పండి. మీరు మరణము కాకుండా మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును
సైన్యములకు అధిపత్యకు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చి ఉన్నాడు. అందరు నా వైపు చూడండి. అమ్మ, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే ఏం కావాలంట? అరే, అక్కడ రాసి ఉంది కదమ్మా, టకమని చెప్పాలి. మీరు మరణము కాకుండా మీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగదు. తమ్ముడు, నా వైపు చూడాలి. నీ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే ఏం కావాలా? నువ్వు చావాలంటాడు. మన మరణం కావాలంటాడు. అంటే మరణం అవటం అంటే ఏంటి? శారీరకంగా చనిపోవటం మాత్రమే కాదు. నా వైపు చూడండి. శారీరకంగా చనిపోవటం కాదు. అపోస్తుడైన పౌలు గారు అంటాడు కదా, నేను దినదినము చనిపోవచ్చున్నాను అని. విన్నారా? నేను దినదినము చనిపోవచ్చున్నానని. ఈ స్థలంలోని కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ మరో చక్కటి మాట అంటాడు. 4వ అధ్యాయం 11వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక. రైట్, నాతో కలిసి చెప్పండి. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుకొనుచున్నాము. దేనికి అప్పగించుకుంటున్నారట? మేము సజీవులుగానే ఉన్నాం. నా వైపు చూడాలి. మేము సజీవులుగానే ఉన్నాం, కానీ ఈ శరీరాన్ని దేనికి అప్పగించుకున్నాం? మరణానికి అప్పగించుకున్నాం. నేనంట సచ్చినోడి దగ్గరికి వచ్చి, గమనించండి, సచ్చినోడి దగ్గరికి వచ్చి పెట్టమని ఒక దెబ్బ కొట్టామనుకోండి. సచ్చినోడిని పెట్టమని కొడితే సచ్చినోడు కళ్ళు తెరిచి 2 చెప్పులు పెట్ట వాయిస్తాడా? సచ్చాడు. సచ్చినోడి దగ్గరికి వచ్చి వాడి చెవుల్లో, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు దుమ్ము కొట్టుకొని పోతావురా, నీ పిల్లలు నాశనం అయిపోతారా, నీకు మొద్దాన్నం ఉంటాయి కదా తిట్లు, అవన్నీ తిడతా ఉంటే సచ్చినోడు కళ్ళు తెరిచి, ఎవడరా మక్కెలు ఎరగదేస్తా జాగ్రత్త అని అంటాడా? సచ్చినోడాడు. వినపడదు. నువ్వు నిజంగా చచ్చిన దానివైతే దూషించేవాడిని కూడా చేతులెత్తి దీవిస్తావు, శపించిన వాడిని కూడా చేతులెత్తి దీవించటం ప్రారంభిస్తావు, కీడుకు ప్రతి కీడు చేయవు. నువ్వు నిజంగా చచ్చిన వాడివైతే లోకంలో బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్రతికినోడు కళ్ళతో యూట్యూబ్ ఆన్ చేసి ఏవేవో దరిద్రపు కార్యక్రమాలు చూస్తాడు. చచ్చినోడి దగ్గరికి వెళ్ళి, బ్రదరు బిగ్ బాస్ బెదరో చూడు బెదరో బిగ్ బాస్ జబర్దస్త్ షో చూడంటే చచ్చినోడు, జబర్దస్తా ఏ ఛానల్లో వస్తుంది చూపించు అని కళ్ళు తెరుస్తాడా? చచ్చినోడు. పాపం విషయంలో చచ్చిన వాడిగా ఉండాలి, అపరాధ విషయంలో చచ్చిన వాడిగా ఉండాలి, చెడు విషయంలో చచ్చిన వాడిగా ఉండాలి. అందుకని అపోస్తుడైన పౌలు వారు అంటారు, నేను దినదినము ఎప్పుడెప్పుడు అంటే ఈ మరణ కార్యక్రమం అప్పుడప్పుడు జరిగేది కాదు, శుద్ధీకరణ కోటాలో జరిగేది కాదు, సంవత్సరానికి ఒకసారి జరిగేది కాదు. సజీవులుగా ఉన్నప్పుడే మరణానికి అప్పగించుకుంటే, మరణానికి అప్పగించుకున్న ఈ మర్త్య శరీరమందు యేసుక్రీస్తు జీవం ప్రత్యక్షమవుతుందట. వినారు ఈ మాట? ఒక్క మాటలో చెప్పాలంటే రోమాపత్రికలో పౌలు గారు అంటాడు, ఆయన పునరుద్ధానంలో మనం పాలిభాగస్థులం కావాలంటే, ఆయన పునరుద్ధాన సాదృశ్యమందు మనం పాలిభాగస్థులం కావాలంటే, ఆయన మరణ సాదృశ్యమందు కూడా మనం పాలిభాగస్థులం కావాలంట. విన్నారు ఈ మాట? యేసయ్య పునరుద్ధానుడయ్యారా లేదా? యేసయ్యలాగా మనం పునరుద్ధానపు శరీరాన్ని ధరించి పరలోకం చేరాలి కదా. ఇదే కదా మన ఆశ. నిశ్చయంగా ఈ ఆశ దేవుడు తీర్చునుగాక. పునరుద్ధానంలో మనం పాలిభాగస్థులం, పునరుద్ధాన సాదృశ్యమందు మనం పాలిభాగస్థులం కావాలంటే దానికి ముందు ఏం చేయాలో తెలుసా? యేసయ్య మరణంలో కూడా మనం పాలిభాగస్థులం కావాలి. లోకం నిమిత్తం చచ్చిన వాళ్ళుగా, పాపం నిమిత్తం చచ్చిన వాళ్ళుగా, కోపం నిమిషం చచ్చిన వాళ్ళగా, క్రోధం విషయం చచ్చిన వాళ్ళుగా మనం బ్రతికితే అప్పుడు మర్త్యమైన ఈ దేహముందు దేవుని మహిమ ప్రత్యక్షమై నరకమనే కుళ్ళు మనకు పట్టకుండా, విన్నారా? నరకమనే కుళ్ళు మనకు పట్టకుండా నిత్యము దేవునితో బ్రతికే భాగ్యం దేవుడు మనకిస్తాడు. ఈ 3 ఎవరు చేస్తారో, ఒకటి యేసుక్రీస్తు రక్తముతో కడగబడాలి,
రెండవది బలిపీఠాన్ని చేరి పశ్చాత్తాపడాలి. మూడవది ఇప్పుడు విన్నాం కదా, మరణానికి నిన్ను అప్పగించుకోవాలి. అలా ఎవరు చేస్తారో వాళ్ళు కూడా అంటారు, దేవుడు నన్ను చేర్చుకొనును గాక, పాతాళ వేతన నుంచి దేవుడు నన్ను విమోచించును గాక. ఈ గుంపులో నీవు నీ కుటుంబం ఉండే ధన్యకరమైన జీవితం దేవుడు అనుగ్రహించును గాక.